మరి ఇంతకాలం ఈ అబ్బాయిని దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నా బాధను అందరికీ పంచకూడదనుకున్నాను. పంచుకోవాలని మీరే తొందరపడ్డారని ఇప్పుడు తీసుకొచ్చాను. శృతి, ముందు సూరజ్ని ఆ గదిలో పడుకోబెట్టాలి. ఏజే ఇన్నాళ్ళు దాచింది ఈ నిజాన్నా? ఇతనెవరు? అసలు ఆడవేషంలో రావడం ఏంటి? అంత గందరగోళంగా ఉంది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? కనీసం నాతో అయినా చెప్పుండొచ్చు కదా. తల్లిగా నీ బాధని నేను కూడా పంచుకోకూడదు అనుకున్నావా? ఇప్పుడు మీకు మామూలుగా కనిపిస్తున్నా ఎప్పుడు ఇలాగే ఉండడు. తనకే తెలియకుండా తను మారిపోతూ ఉంటాడు. ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు అని బాధపడుతున్నారు కదా. ఎందుకు చెప్పలేదు అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. అతని ప్రవర్తన ఎప్పుడూ చిన్నపిల్లాళ్లాగే ఉంటుంది. అప్పుడప్పుడు అతని గతం అతనికి జ్ఞాపకం వచ్చినప్పుడే తనతో ప్రమాదం. ఆ ప్రమాదానికి భయపడే ఇంత ఎండలో నీ గుండు మండేలా ఈ నడకేంటి బావా? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు నేనే అర్థం కావట్లేదురా. అదేంటి బావా? ఎవడ్రాడు? ఆడేటి, ఆడి బాధేటి? ఏజే జీవితంలో నాకు తెలియంది లేదు అంటావుగా? లేదురా, ఇప్పటిదాకా నేను చూడలేదు. ఊరుకో బావా. అమ్మ పుట్టుక మేనమామకు తెలియదా, ఏజే బతుకు నాకు తెలియదా అని ఓ కొటేషన్లు చెప్తూ ఉంటావుగా. జయ్యమ్మకి ఏజేకి తెలిసినప్పుడు నీకు తెలియకపోవడం ఏంది? ఒరేయ్, అది అర్థం కాకనే గుండు గోక్కుంటున్నాను. నువ్వు మరింత కంగారు పెట్టాయి మాక. చిన్నప్పటి నుంచి ఆ ఏజే నేను కలిసే పెరిగాం. కోసంత దూరంగా అయినా సరే కలిసే తిరిగాం. కానీ ఈడెక్కడ తగల్లా? మరి నీకు తెలియని కొత్త పాత్ర ఎక్కడిది బావా? అదేరా, ఆడు ఎవడు? ఆడి కోసం ఏజేకి అంత ఆరాటం ఎందుకు? ఆలోచిస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద యస్యం దాగుందనిపిస్తుందిరా బామద్దే. బావా, అది తెలుసుకోవాలని మళ్ళీ ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి కుక్కలతో కనిపించుకుంటే ప్రోగ్రాం మాత్రం పెట్టుకోమాక. ప్రోగ్రాం పెట్టుకోమాక. అబ్బా, మళ్ళీ మ్యాన్ హ్యాండ్లింగ్. మ్యాటర్ సీరియస్ గా ఉన్నప్పుడు కామెడీలొద్దు, కాలిపోద్ది ఇక్కడ. మా బావల హాస్యరసమే అనుకుంటే ఈ రౌద్ర రసం కూడా ఉందా? ఓరేయ్, నువ్వు నన్ను ఫాలో అవ్వు.
వద్దు వద్దు అంటున్న పెద్ద రిస్క్ చేశారు. రిస్క్ అని తెలిసేగా తీసుకున్నాను. ఈ డెసిషన్ తీసుకునే ముందు ఇంకొకసారి ఆలోచించాల్సింది ఏజే. అవసరం లేదనిపించింది. చూశారు కదా, రాగానే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడ్డారో. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా సూరజ్ పరిస్థితి అందరికీ అర్థమై ఉంటుంది. దూరంగా ఉంచగలిగినంతకాలం ఉంచాను. ఇంట్లో మనుషులకు కూడా నన్ను అనుమానించాలన్న ఆలోచన వచ్చాక ఇంకా అలా ఉంచడం మంచిది కాదనిపించింది. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఓకే అజయ్, ఇంతకాలం ఇతరు నా బాధ్యత. ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరి బాధ్యత. జయమ్మ గారు, ఇతనితో జాగ్రత్తగా ఉండాలి. అందరిలాంటి మామూలు పేషెంట్ కాదు ఇతను. చూస్తుంటేనే అర్థం అవుతోందమ్మా. ఉన్నట్టుండి టెన్షన్ అవుతాడు. అతనెవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు, మోసపోయాడు. ఆ ప్రభావం అతని మీద బాగా ఉంటుంది. తను ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా అతనిలో చిత్ర విచిత్రమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఆడవాళ్లు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమలో తన ఓటమి వల్ల కావచ్చు, ఆ బాధ వల్ల కావచ్చు, అతను విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఆ టైంలో అతన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టమవుతుంది. మరీ ఇబ్బందిగా అనిపిస్తే నాకు కాల్ చేయండి. అలాగేనమ్మా. ఏజే, చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. అతన్ని ఇంట్లో ఉంచటం అంత మంచిది కాదు. ఆలోచించి ఏమాత్రం అవకాశం ఉన్నా బయటనే ఉంచండి. అది మీకు మంచిది, అతనికి మంచిది. ఓకేనా? సూరజ్ని చూసుకోలేము అన్నప్పుడు ఆలోచిస్తాంలే శృతి. ఇప్పటి వరకు తను జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్. అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు. టేక్ కేర్. బాయ్. వాడేంటి చంద్రముఖిలో జ్యోతికలాగా? అసలు ఆ గెటప్ ఏంటి, ఆ చూపేంటి? అమ్మో, గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. ఎవరినో తీసుకొస్తారు అనుకుంటే పిచ్చోండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారేంటి ఏజే? ముందు డాక్టర్ని తెచ్చారు, ఇప్పుడు వీడిని తెచ్చారు. అసలు ఏం జరుగుతుందక్క ఈ ఇంట్లో? అది నాకు అర్థం కాకే కదా నేను అలా అడుగుతుంది. భానుని బయటికి పంపిస్తే చాలు అనుకుంటే ఈ కొత్త కొత్త పాత్రలు వస్తూనే ఉన్నాయేంటక్క? అవన్నీ తర్వాత. ఆ డాక్టర్ చెప్పింది విన్నావు కదా, ఆడవాళ్లు కనిపిస్తే పడదు అంటున్నారు. ఆ పిచ్చోడు రేపు నీ తలో నా తలో పగలగొడితే ఏంటి పరిస్థితి? వద్దక్క, పైన తదాస్తు దేవతలుంటారు, అలాంటి మాటలు అనుకో. ఒకరోజు బాగోలేదంటే ఎవరి మొహం చూసామా అనుకోవచ్చు. ప్రతిరోజు అలాగే ఉంటుంది అంటే ఏంటి మాయా? అక్క, ఏదో ఒకటి చేసి ముందు ఆ పిచ్చోడిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి. బయటికి పంపించే ఉద్దేశమే ఉంటే ఏజే అతన్ని ఇంటికెందుకు తీసుకొస్తారు? అదే నిజమేగా. అసలు ఎవరక్క వాడు? మనకి తెలియకుండా ఎక్కడ పరిచయం, ఏ విధంగా బంధుత్వం? ఎవరు ఏంటి అనేది మనకి మాత్రమే తెలీదు. జయమ్మ అంత హెవీగా షాక్ అయింది అంటే వాడు జయమ్మకి కూడా తెలుసు. తెలిస్తే తెలిసాడు. వాడి గురించి తెలిసే ప్రమాదాన్ని పక్కనే తీసుకొచ్చి పెట్టాడు కదా ఏజే. ఇంట్లో ఇంతమంది ఉండగా మనం మాత్రమే భయపడాల్సిన అవసరం ఏముందిలే. ముందు ఆ భాను భయపడితే చాలు. వాడేమైనా భానుని తిట్టాలి, భానుని కొట్టాలని ఏమైనా వచ్చాడా? వాడికి నువ్వు నేను అనేముందక్క. టైం బాగోలేకపోతే ఎవరు ఎదురుపడినా ఒకటే కదా. రాను రాను ఏజే ఇల్లు కూడా మాయా మహల్లా తయారవుతుంది. వచ్చేదెవరో తెలియడం లేదు. వచ్చిన వాళ్ల వల్ల ఏ ప్రమాదం వస్తుందో అర్థం కావడం లేదు. నాకు మాత్రం భయంగా ఉందక్క. ఇక్కడ నా పరిస్థితి కూడా అదే. నీలాగా నేను పైకి చెప్పుకోలేకపోతున్నాను అంతే. వాడి ఎంట్రీలోనే ఇంత ట్విస్ట్ ఇచ్చేశారంటే ఇంకా ముందు ముందు ఎన్ని విన్యాసాలు
మీరు బాధపడ్డానికి కొన్ని విషయాల్లో కారణమయ్యానుగా. ఏది ఎవరూ కావాలని చేయలేదు, కొన్ని అలా జరిగాయంతే. మీ తప్పు లేనప్పుడు మీరు సారీ చెప్పటం ఎందుకు? చెప్పాలి అనిపించింది. సర్లేండి, నేను బాధపడ్డాను అని ఆయనకు అర్థం కాకపోయినా మీకు అర్థమైంది. అవునండి, అసలు ఈ విషయం చెప్పండి. ఎవరతను? ఏంటతని సమస్య? అతను ఎవరు ఏంటి తెలియకుండా ఏం చేయాలి? ఏజీ అతనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఆయన ముఖ్యమైన మనిషినే కదా. నాకు తెలిసి ఏజీ ఎవరి విషయంలోనూ ఇంత బాధపడటం నేను చూడలేదు. అతని గురించి మాత్రం ఎప్పుడూ చాలా కేర్ తీసుకునేవారు. ఎలా ఉంది, ఏమైంది అని ఫోన్ చేస్తూనే ఉండేవారు. అందుకే చెప్తున్నాను, అతనెవరు అని తెలుసుకోవటం కన్నా అతన్ని ఎంత బాగా చూసుకోవాలి అనేది ఆలోచించండి. అలాగే, నా భర్త కోసం నేను ఏమైనా చేస్తాను. అది ఆయన అర్థం చేసుకోవడం లేదు, అంతే. ఏజీ అర్థం చేసుకుని మనిషి అంటూ ఉండరు, కానీ మిమ్మల్ని పట్టించుకోనట్టు ప్రవర్తించటానికి ఆయన కారణాలు ఆయనకుండొచ్చు. బట్ ఒకటి మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను, మీ భర్త చాలా మంచివారు, గొప్పవారు. ఏజీని అనుమానించి మీరు బాధపడి ఆయన్ని బాధ పెట్టకండి. నేను అనుమానించింది అందరూ ఆయన్ని అనుమానించే పరిస్థితి రాకూడదు అని. చూసారుగా, కాస్త అనుమానం రాగానే ఆ గుండోడు ఎంత గొడవ చేశాడో. నా భర్తకి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని నేను అలా ప్రవర్తించాను. మీరెప్పుడు ఇలాగే ఉండండి. ఏజీని బాగా చూసుకోండి. బాయ్. అతని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. భగవంతుడా, బంగారం లాంటి ఆ బిడ్డని పిచ్చివాడుగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆ బిడ్డ అందరిలా ఆనందంగా ఉండేలా చూడు తండ్రి. త్వరగా మామూలు
చచ్చిపో 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 వదులు. చచ్చిపో. నన్నే మోసం చేస్తావా? చచ్చిపో. నీకు బ్రతికే అర్హత లేదు. చచ్చిపో చచ్చిపో. నిన్ను వదలను. చంపేస్తాను నిన్ను.